ఆయన కొరకు మందిరంగా నిలబడుతూ ఉంటుండగా నిన్ను అడ్డగించే శక్తి లేదని దేవుడు చెప్తున్నాడు. నువ్వు ఆ పనిలో నిమగ్నమై ఉండు. దేవుని వాగ్దానం తీసుకొని ఇశ్రాయేలు బయలుదేరి వెళుతుంటే ఎర్ర సముద్రం వచ్చి నిలబడినప్పుడు ఏయ్ పక్కకు తప్పుకో, నా ప్రజలు వస్తున్నారు అన్నాడు ఆయన. దేవుడు కళ్ళెర చేసి చూసేటప్పటికి సముద్రం రెండు పాయలైపోతా ఉంది. ఎందుకని? తన ప్రజలు పనిలో ఉన్నారు, తన ప్రజలు పనిలో ఉన్నారు. ఆయన పనే చేస్తున్నావు నీవు, నేను ఆయన పనే చేస్తున్నాను. వాక్యానికి లోబడే ప్రతి ఒక్కరు ఆయన పనే చేస్తున్నారు. నువ్వు ఆయన డ్యూటీలో ఉన్నావు. ఈ రోజున వాక్యాలు లోబడే ప్రతి వారు, వాక్యాన్ని ప్రేమించే ప్రతి వారు ఆయన బిడ్డలై ఉన్నారు. ఈ రోజున ఆ జెరుబ్బాబెలుతో ఉన్న ఆత్మ, ఆ యోషువతో ఉన్న ఆత్మ, మందులు కట్టే ప్రజలతో ఉన్న ఆత్మ